గమనించలేక సంఘస్థులారా, మనం ఆయన ప్రభువు నమ్మదగిన వాడు, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడము అన్నాడు. చూసారు ఈ మాట. అంటే దుష్టు నుంచి కాపాడుతాడు. నీవు ఏదైనా ఒకవేళ దుష్టత్వములో ఉన్నావేమో, ఒకవేళ మనం సాతాను ఉరిలో ఇరుక్కున్నామేమో, సాతాను ఉచ్చులో ఉన్నామేమో, ఆ దుష్టత్వంలో కొనియాడుతున్నామో, కొట్టుమిట్టాడుతున్నామో, కానీ ఇక్కడ అన్నాడు తెలుసా, ప్రభువు నమ్మదగిన వాడు మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడుతుడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని నమ్మదగిన దేవుడని మనం నమ్మామో, ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఆ నమ్మకమైన వారి మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అయ్యామో, ఎప్పుడైతే నమ్ముకున్నామో, ఖచ్చితంగా నేను దుష్టత్వం నుండి కాపాడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని పౌలు గారు